మోసొచ్చి రక్తాలు నేను చూస్తే చొక్కా పడతాను. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 చాలా చిరాకు భయమని చెప్పాలి. సైలెన్స్ అనకండి. ఏంటి ఏంటా గొంగుడు సార్ ఇంత భయం ఉన్నాయన సార్. అదే చిన్నప్పుడు నేను చదవకపోతే మా నాన్నగారు ఇంజక్షన్ ఇచ్చి జడిపించేవాళ్ళు. అందుకే బాగా చదివాను. ఇగో ఈ డాక్టర్ చదివి ఎలా పెడుతున్నాను. మరి డాక్టర్ అన్నాక ధైర్యం కావాలి కదా సార్. అది లేకే కదా డాక్టర్ మనోధైర్యం అని పేరు పెట్టుకున్నాను. ఇదిగో ఇది డాక్టర్ మనోధైర్యం. బాగా మేనేజ్ చేస్తారు సార్. నమస్తే నమస్తే. బ్లడ్ గిడ్డ ఉందేమో ఒకసారి చెక్ చేయి. ఓకే ఓకే ఏంటి ప్రాబ్లం అంటే నీకు ఒంట్లో ప్రాబ్లం కావాలి, ఇంట్లో కాదు. 2 రోజుల నుండి చాలా నొప్పిగా ఉంది డాక్టర్. కరోనా ఏమో భయంగా ఉంది. అవునా? ఓకే 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 గాబరా పడగలరా? చెక్ చేస్తాను. ఓకే ఓకే పోతరేక పోతరేక ఎలా ఉంది? అయితే నీకు కరోనా. నువ్వేం కావాలంట. నేనున్నాను. నేను కరోనా మీద వైరస్ మీద నేను వ్యాక్సిన్ కనిపెట్టాను. కాకుండా మొన్న కనిపెట్టాను కదా ఆ ఇంజక్షన్ తీసుకుందా? తీసుకుందా మీకేం పర్వాలేదు. నేను క్లీన్ చేస్తాను. ఎవరైనా ఇంజక్షన్ చేతికైనా చేస్తారు, లేదా పక్కకైనా చేస్తారు. మీరేంటి డాక్టర్ సంఖ్యలో చేస్తామంటారు? ఈ మనోధైర్యం రూటే సపరేట్. ఇంకా మాట్లాడడానికి ఒక కింద దిగిపోతే ఎంతో సంగతి. కూర్చో కూర్చో కూర్చో. ఈ పోతరేకునా ఎలా ఉంది? తీగా ఉంది డాక్టర్. నీకు కరోనా తగ్గింది. మీరు మామూలు డాక్టర్ కాదు డాక్టర్, సంఖ్యల డాక్టర్. 14 రోజుల్లో తగ్గాల్సిన కరోనా 14 చాలా తగ్గించేసారు సార్. నువ్వు అంత ఎగ్జైట్ ఏమో కానీ సార్ ఆడికేం కరోనా లేదు, గిరణా లేదు. అదే సార్. ముందు పోతరేకి ఇచ్చారా? అవును. తిరిగి చక్కగా ఉన్నారు. అవును. మీరు ఇంజక్షన్ చేసిన తర్వాత పోతరేకి ఇచ్చారా? తిరిగి తీగా ఉన్నారు కదా సార్. నేను ఆడికి మొదటి ఇచ్చింది పోతరే కాదు, మరేంటి టిష్యూ పేపర్. లేదు ఆ పిల్ల నెక్స్ట్ పేషెంట్. నమస్తే నమస్తే. ఎలా ఉందండి? చాలా ఆయాసం ఉందండి. ఏదైనా తింటే ఆయాసం, తినకపోతే నీరసం ఉందండి. పూర్తిగా తిండమ్మా, నేను పైకి వెళ్ళిపోతావు. కూర్చో కూర్చో, నేను చెక్ చేస్తాను. ఏం పర్వాలేదు, చెక్ చేస్తాను ఒకసారి. ఉంటుంది వదిలు ఊపితే వదలకపోతే పైకి పోతా. ఏ మెడిసిన్ రాస్తున్నాను. ఈ మెడిసిన్స్ ఒక వాడి ఒక 4 రోజుల తర్వాత కనిపించావు. అన్నట్టు ఇతనికి యాక్సిడెంట్ తీయించమన్నా తీర్చావా? తీసాను సార్.
ఎక్స్రే కూడా ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నారు సార్, ఇవ్వాలి సార్ అతను. అమౌంట్ ఓకే ఓకే కమాన్ కమాన్ క్విక్ క్విక్. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఓకేనా? సార్ 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 ఒక్క పడింది ఆయన గుండెకి కాదని ఎక్స్రేకి ఎంత పొక్కెట్టేసింది సార్. బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఈ మెడిసిన్స్ రాసాను, ఇవి కొద్దిగా వాడండి. ఒక 1 వీక్ తర్వాత రండి. తగ్గిపోతుంది తగ్గితే వస్తాను, రాలేదు. పెట్టి ఆయిల్లో వేయించి చూస్తే ఉంటాను. పోతుందండి. అదే మధ్యాహ్నానికి డిష్ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా. ఏంటి లంచ్ లేదా? కేంటి సీఎం షాపింగ్కి వెళ్ళావా? హుసే మొన్నే కదా జ్యువెలరీ షాపులు కొన్నది, ఇంకా కట్టనే లేదు. ఇంకా ఏంటి ఈ నెక్లెస్ ఉగాదిగా ఈఎంఐ కట్టలేక చచ్చిపోతున్నాను. ఈఎంఐ కట్టలేక నిన్ను కాదు సిస్టర్ని పంపిస్తాను, ఫోన్ చేస్తాను, పెట్టే. అర్థమైంది సార్, మీ టెన్షన్ అంత చూస్తాడ్రా. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్ ఏంటండి కూతాగదలేయండి. గట్టిగా వేస్తానండి. ఎంతమంది భూమి? 1 ఎకరం మామిడి తోట, 50 ఎకరాలు జీడి తోట, 10 కొబ్బరి తోట, ఎన్నో చెప్పండి. ఓకే 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 నేను చెక్ చేస్తాను కదా. అలాగే సార్. ఏం డాక్టర్ హాస్పిటల్ వచ్చినా మహాసంలో వచ్చినా లేదండి, ఇది మాది స్పెషల్ ట్రీట్మెంట్. మా క్లినిక్ కూడా నీలాంటి వాళ్ళ కోసమే. అన్నం ఉందా చక్కగా మీకు ఉంటుంది. ఒక 1 వీక్ లో పంపించేస్తాం. మీరు నమ్ముకోండి. వనకం ఈ అరవలో ఉన్నాడు. అరవపడు నిన్న సాపాటు కొన్నా సార్. మధ్యాహ్నం 4 పరోటా, 2 ప్లేట్ చికెన్ బిర్యానీ, 1 మటన్ బిర్యానీ, తలకరి, రోటీ అన్ని తినిన తర్వాత ఫైనల్ గా జ్యూస్ తాగాను సార్. ఇంకేం మర్చిపోలేదా? అది కడుపులో కొట్టావా? మున్సిపాలిటీ ఇంకేముందా కడుపులో? అన్ని కడుపులే ఉంది కానీ కిందకి దిగలేదు సార్. దిగలేదా? నింపుతా నాకు నేను చెక్ చేస్తాను. ఒకసారి ఆగి చేస్తాను. ఒకటి ఈ మెడిసిన్స్ రా. ఆ పైన నేను రాసిన మందులు రా కిందలే నా సంతకం రావి. మీరు 4 ముక్కలు చేసి 4 ముక్కలు చేసి 3 ముక్కలు వేసుకోవాలి కదా. 3 ముక్కలు వేయమన్నాను. వేసుకున్నావు. పోయిన ముక్క చేయాలండి. ఒక్క ముక్క పొట్టలో పెట్టి లోపల పెట్టా. ఏంది పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. ఏం మిస్టేక్? ఇప్పుడు ఆపరేషన్ చేయమని ఆ పేషెంట్ తీసుకెళ్ళారు. అవును, ఇలా పడుకోబెట్టాను సార్. పడుకోబెట్టా అదనుకుని ఇది కోసేసాను సార్.